భయ్యా 30 రూపాయల్లో కూడా మీల్స్ గాంధీనగర్ లో విజయవాడలో దొరుకుతుంది. సో అక్కడ ఎవరు పెడతారు? డబ్బులు లేకుండా ఇబ్బంది పడి వచ్చినా కూడా అన్నయ్య గారు అయితే ఖచ్చితంగా భోజనం పెడతారు. So this is the owner of the shop, Auntie Ji, and his son. ఇప్పుడు 30 రూపాయలు మీరు అన్లిమిటెడ్ మీల్స్ ఇస్తారా లేకపోతే లిమిట్ ఒకసారి ఇస్తారా? లేదు, ఎంతకాలం అంత కడుపు నిండా తినేంత వరకు. Taste 30 rupees కి చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మధ్యాహ్నంకి టైం 3 o'clock అయింది మధ్యాహ్నంకి. అండ్ నాతో పాటు నా కజిన్ మ్యాడ్, మై వెరీ కజిన్ బ్రదర్ మ్యాడ్. సో మ్యాడ్ నేను కలిసి ఇవాళ ఒక ఫుడ్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ చేసాము. నేను ఇంత ముందు 20 రూపీస్ మీల్స్ ఒకటి వీడియో వేశాను. దాంట్లో ఒకళ్ళు నాకు కమెంట్ చేశారు, భయ్యా 30 రూపాయల్లో కూడా మీల్స్ గాంధీనగర్లో విజయవాడలో దొరుకుతుంది. సో అక్కడ వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, బ్లాగ్ చేయమంటే నేను వచ్చాను ఇక్కడికి. అండ్ మ్యాడ్ నాతో ఉన్నాడు. సో మ్యాడ్ కూడా ఇవాళ నేను మ్యాడ్ కలిసి టేస్ట్ చేసి చెప్తాము మీల్స్ ఎట్లా ఉందో. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ట్రై బీయింగ్ ఇన్ విజయవాడ. 30 రూపీస్కి ఏం దొరుకుతుంది ఈ జనరేషన్లో. సో ఐ థింక్ వీ హ్యావ్ టు. ఈ కాంపిటీషన్ ఏంటి నాకు అర్థం కాదు. ప్రైవేట్ గా 20 रुपीस 30 रुपीस सब पहले 20 का मील्स बेचते थे मुगल राजपुरम में, और अभी गांधीनगर में 30 రూపీస్ 30 रुपीस में. एंड गांधीनगर के एरिया में 30 रुपीस లో మీల్స్ దొరకటం అంటే చాలా కష్టం. సో లెట్స్ ట్రై. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా మేము చూస్తాము, మీకు చూపిస్తాం కూడా. మీల్స్ అంటే ప్రాపర్ మీల్స్ వస్తుందా లేకపోతే 2-3 ఐటమ్ ఇచ్చేసి 30 రూపాయలు అమ్ముతున్నారని చెప్తున్నారా, లేదంటే మీల్స్ కాకుండా. సో ఇప్పుడు 30 రూపీస్లో మనకి మీల్సే కాకుండా ఇంకా ఏ ఐటమ్స్ వస్తున్నాయో ఒకసారి వెళ్ళి మనం లోపల చూద్దాము. అండ్ లొకేషన్ ఏంటంటే మీకు పిన్ చేస్తాము, ఎక్కడ ఉందో ఏంటో అండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ లొకేషన్ మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే. సో లెట్స్ గో అండ్ చూద్దాము మనకి ఫుడ్ ఎలా ఉంది. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు మెస్ లోపలికి వచ్చేసాము. అండ్ మనము ఇక్కడ ఓనర్ కూడా ఉన్నారు, మెస్ ఓనర్తో కూడా మనం కొంచెం అడుగుతాం ఈ స్టార్ట్ ఎలా ఏంటి, దీన్ని ఎలా అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం స్టోరీ తెలుసుకుందాము. గురుగారు నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు కే శివకుమార్ అండి. కే శివకుమార్. ఓకే సార్, మీ ఈ మెస్ గురించి విన్నాను నేను. నాకు యూట్యూబ్లో ఒక కమెంట్ చేశారు 30 రూపాయల్లో మీల్స్ ఇస్తున్నారని. అంత తక్కువలో మీల్స్ మీరు ఎలా ఇస్తున్నారు? మామూలుగా గవర్నమెంట్ అయితే మనకి తెలిసిందే, బయట అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయల్లో మనకి మీల్స్ ఇస్తున్నారు. మీరేమో 30 రూపాయలకి మీల్స్ ఇస్తున్నారని విన్నాను. ఇది ఎలా మీకు ఈ 30 రూపాయలతో మీకు ఏం మిగులుతుంది? అమ్మవారి దయ వల్ల, కనకదుర్గమ్మ తల్లి దయ వల్ల మాకు ఇప్పటివరకు ఏ లోటు లేదండి. దానివల్ల గుడ్. మా అమ్మ నాన్నగారు చిన్నప్పుడు బాగా కష్టపడ్డారు. వాళ్ళ అన్నానికి ఎప్పటికీ వాళ్ళకు వచ్చిన లోటు మిగతా వాళ్ళు ఎవరికి రాకూడదని అలాగా 10 మంది కడుపు నింపినా చాలని చెప్పి మా అమ్మ నాన్నగారు ఆశయం అది. వెరీ గుడ్. దానివల్ల అందరికీ మేము పేదవాళ్ళకి తక్కువ రేట్లో భోజనం అందిస్తాం. మీ ఇన్కమ్ సోర్స్ ఇదేనా, దీని కాకుండా ఇంకేదైనా ఉందా? ఇంకేమి లేదండి, మాకు ఇదే ఒక్కటే. ఇది ఒక్కటే. దీని కాకుండా ఇంకా మెస్లో ఉన్నాయి, ఇది ఒక్కటే మెస్. ఇది ఒకే మెస్. ఇది ఎప్పుడు మీరు ఈ మెస్ ఎప్పుడు మొదలైంది? ఇది 1978లో స్టార్ట్ అయింది సార్. 1978 అంటే దాదాపు చెప్పాలంటే ఒక సుమారు 50 సంవత్సరాలు చెప్పచ్చా? 48 ఏళ్ళు. 48, దాదాపు 50,000 వేసుకో, 50 years. ఓకే, సో మీ మంచి వ్యాపారం బాగా కనపడుతుంది, కస్టమర్స్ బాగానే ఉన్నారు ఇక్కడ. మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ? అంత మాస్ కస్టమర్స్ అంతా పేదవాళ్ళే ఎక్కువ మంది వస్తారు సార్. దానివల్ల మీరు హోటల్ ఎక్కడున్నా ఇక్కడికే వస్తారు ఎవరైనా. డిషెస్ గురించి మాట్లాడదాం. మామూలుగా మీల్స్తో మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు అండ్ మీ దగ్గర ఐటమ్స్ మొత్తం మీద ఏమున్నాయి? మేము రైస్తో పాటు పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు, రసం, తర్వాత చేప సేరువ, చికెన్ సేరువలు కూడా, గ్రేవీలు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. 30 రూపాయలు మీకు ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి? చేప అంటే ఇవన్నీ ఇంక్లూడెడా వేరే? చేప వచ్చేసి కావాలంటే అది 30 రూపాయలు పడుతుంది సార్. అంటే 60 రూపాయలు. 60 రూపాయలు. ఓకే, సో 30 రూపాయలు మామూలు మీల్స్ అంటున్నారు. చేప, చికెన్, నాన్ వెజ్ ఏదైనా కావాలంటే 30 రూపీస్ ఎక్స్ట్రా. అంటే మనం ఎన్నిసార్లు అయినా తీసుకొచ్చా ఒకసారి వేస్తారా? చేప అయితే ఒకసారి ఇస్తాం సార్. రైస్, చికెన్ అయినా ఒక కప్పు నిండా ఇస్తాము, ఒక 5-6 పీసులు ఇస్తాము. మిగతా అవన్నీ ఇంకా రైస్ అవన్నీ ఎంత కావాలంటే అంత. రైస్ అన్లిమిటెడ్. ఇప్పుడు 30 రూపాయలు మీరు అన్లిమిటెడ్ మీల్స్ ఇస్తారా లేకపోతే లిమిట్ ఒకసారి ఇస్తారా? లేదు, ఎంత కావాలంటే అంత, కడుపు నిండా తినేంత వరకు. ఓ మై గాడ్, ఎంత కడుపు తింటే అంతవరకు. 30 రూపాయలకి అన్లిమిటెడ్ మీల్స్. ఇది చాలా షాక్. మీల్స్ అని ఒక ప్లేట్ అని కాదు, మీకు ఎంత కావాలి, మీ కడుపు ఎంత ఉంటే
రైస్ తిన్నంత పెడతారు. తిన్నంత పెడతారు. కూర చేప కర్రీ కావాలంటే 30 రూపాయలు, ఆ. చికెన్ ఫ్రై కావాలన్నా చికెన్ కర్రీ కావాలన్నా 30 రూపాయలు, రైస్ తిన్నంత పెడతారు. దానిలో ఒక్కసారి కస్టమర్ రివ్యూ అడుగుదాం. మీకు ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ చెప్పండి. నెంబర్ 1 వాటర్. నంబర్ 1 మీకు బాగా అనిపిస్తుంది. మీరు ప్రతిరోజు వస్తారా ఇక్కడికి? మేము వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చినప్పుడల్లా తినేస్తాం. అయితే రెగ్యులర్ కస్టమర్స్ మీకు బాగా కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ. చిన్నప్పటి నుంచి వస్తున్నారు అందరం అంత ఫేమస్ ఉంది ఇది. వెరీ నైస్. మంగళగిరిలో ఉంటారు, మంగళగిరి నుంచి ఇక్కడికి మీ మీల్స్ తినడానికి వచ్చారు. ఓకే ఓకే. అండ్ అలాగే మన వ్యూవర్స్ అందరూ ఎవరు ఉన్నారు విజయవాడలో ఉంటున్నారు, ఈ గాంధీనగర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటున్నారంటే మీకు ఎప్పుడైనా కడుపు నిండా తక్కువలో మీల్స్ ఏదైనా తినాలంటే చాలా మంది ఉన్నారు ఇవాళ డేట్లో 50-60 రూపాయల మీల్స్ అమ్ముతున్నారు వేరే హోటల్లో. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు 60 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. మీకు తినాలంటే మీరు ఇక్కడికి రండి. అండ్ మీరందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ మీరు ఎప్పుడైనా రండి, ఇక్కడ తినండి, హాయిగా మంచి ఫుడ్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా నేను కూడా తింటాను, రివ్యూ ఇస్తాను ఎగ్జాక్ట్గా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో. సో ఒకసారి నేను కూడా గురుగారు ఓకే సార్ కూర్చోండి. సో ఇప్పుడు మేము కూర్చున్నాము. మన ఫస్ట్ ఐటమ్ కర్రీస్ వచ్చేస్తున్నాయి. పప్పు ఓకే, బంగాళదుంప కుర్మా, పులుసు ఓకే, బీరకాయ చట్నీ ఓకే. అండ్ ఇదేమో సాంబార్, చికెన్ కర్రీ, చేప ఫ్రై, చేప కర్రీ, ఎగ్ కర్రీ అన్నీ ఉన్నాయా? ఓకే, చికెన్ కర్రీ ఓకే. చికెన్ కర్రీ సో ఇప్పుడు మేడం వెజ్ తింటున్నాను, ఈజ్ లైక్ ప్యూర్ వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్. సో నేను నా కోసం ఇక్కడ చికెన్ కర్రీ కూడా వచ్చేసింది. చికెన్ కర్రీ చెప్పాను, మీల్స్ అయితే నాట్ యూజువల్. సో ఒకసారి తిని చెప్తాను ఎలా ఉంది. మ్యాట్ స్టార్ట్ చేస్తాడు. ఏం తింటున్నాం? పప్పు. పప్పు రైస్ ఎలా ఉంది? పప్పు గుడ్ గుడ్ గుడ్. అది మ్యాడ్కి నచ్చిందంటే యూ షుడ్ బిలీవ్ ఇట్. ఇది పప్పు, ఇది పప్పు, ఇది పప్పు చారు, ఇది పప్పు చారు, ఇదేమో పప్పు. ఓకే, ఇదేమో పప్పు, ఇదేమో పప్పు చారు. రూపాయలు ఎన్ని ఐటమ్స్ వస్తాయి మీల్స్లో. ఇది సాంబార్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఫస్ట్ పప్పు తిరిగి చెప్తాను నేను టేస్ట్ ఎలా ఉంది. ఆలూ కర్రీ ఈజ్ ఆల్సో గుడ్. బాగుంది, పప్పు బాగుంది. ఆలూ కర్రీ ఎలా ఉంది తిని చెప్తాను. డాడీకి నచ్చిందంటే బాగుంటుంది. బంగాళదుంప కూడా బాగుంది. ఏమనుకుంటారంటే 30 రూపీస్ మీల్స్ అంటే తక్కువ రేట్లో రైస్ పెడుతున్నారేమో అనుకుంటారు. మేము కొనే బియ్యం కూడా 49 రూపాయలు సార్. ఓ మై గాడ్, ఎక్స్పెన్సివ్. మంచి బియ్యం వాడుతున్నా. బియ్యం కూడా మంచి క్వాలిటీదే వాడతాం. అది పేదవాళ్ళకి ఎటువంటి లోటు లేని హోటల్ సార్ సైటాల్లో. మంచి ఫుడ్ ప్రొవైడ్. Actually, the food is very tasty to be honest. And పప్పు is very good. And ఆలూ కర్రీ అయితే చాలా బాగుంది. 30 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ట్రై. ఇప్పుడు ఎవరైనా డబ్బులు లేకుండా ఇబ్బంది పడి వచ్చినా కూడా, ఒకవేళ పార్టీలు లేవు, పనులు లేవు, మేము వచ్చామండి ఆకలి మీద ఉన్నాడంటే ఈ అన్నయ్య గారు అయితే ఖచ్చితంగా భోజనం పెడతారు. తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారో ఏదో తర్వాత విషయం ఇచ్చేస్తారు నమ్మకంగా. అలాగే మళ్ళీ భోజనానికి వస్తారు. ఇక్కడ అలాగే ఉంది పద్ధతి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా సఫిషియెంట్గా అన్నం తింటారు, కడుపు నిండా తినేసి వెళ్తారు, తృప్తిగా తింటారు. బాగుంటుంది ఇక్కడ. ఇప్పటి నుంచి కాదు, నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సో ఇప్పుడు చికెన్ కర్రీ కూడా వేసి తిని చూద్దాము. చూడడంలో రెడ్ కలర్గా బాగుంది. లైక్ అపీరియన్స్ వైజ్ మనం జడ్జ్ చేస్తే ఇట్స్ లైక్ వెరీ నైస్. అండ్ పీసెస్ కూడా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా చేత్తో ఒక చేతితో మీరు కావాలంటే పీసెస్ని మీరు ఏర్పడేది. లెట్స్ టేస్ట్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. చికెన్ కర్రీ, నేను చికెన్ కర్రీ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే ఆల్రెడీ చెప్పారు నేను. చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, ఫిష్ కర్రీ కూడా ఉంది, ఎగ్ కూడా ఉంది, ఎగ్ కర్రీ కూడా ఉంది. సో నాన్ వెజ్ మీరు తీసుకోవచ్చు. ఎనీ నాన్ వెజ్ 30 రూపాయలు, దాంతోపాటు మీల్స్ 30 రూపాయలు. ఇంకా రైస్ వేపిస్తున్నాను. जो पप्पू चारू वो मस्त है. अभी सांभर के साथ ट्राई कर रहा है. సాంబార్ రైస్ బాగుందా? अच्छी है, गुड. ఇప్పుడే మనం చెప్పారు రసము కేరళ స్టైల్. సో అందుకనే చెప్పి నేను మళ్ళీ రైస్ వేయించుకున్నాను. యాక్చువల్లీ స్టమక్ ఈజ్ ఫుల్, బట్ అది కేరళ స్టైల్ అన్నారని చెప్పి నేను మళ్ళీ వేయించుకున్నాను రైస్. మైల్డ్ ఫ్లేవర్స్. టు బీ హానెస్ట్
ఎక్కువ సాల్ట్ యూజ్ చేయలేదు అండ్ ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయలేదు అండ్ ఇట్స్ లైక్ హోమ్ కుకింగ్ ఫుడ్ సేమ్ మీరు ఇంట్లో తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. ఈ వంటలన్నీ చేసేదండి మా అమ్మగారు. వెరీ గుడ్. తెల్లారుజాము 3 గంటలకి 2:30కి లేచి వంటలన్నీ చేసేసి. సో మాది ఫుడ్ తినడం అయిపోయింది, కడుపు బాగా నిండిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మోర్ ఓవర్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 30 రూపాయలు ఇచ్చి కూడా ఫుడ్ వదిలేస్తున్నాము. జనరల్లీ మనం ఏ హోటల్ వెళ్ళినా సరే మనం అక్కడ వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి కూడా ఫుడ్ వదిలేస్తాము, ఎక్కువ అయిపోయిందని. కానీ ఇక్కడ వచ్చి 30 రూపాయలు ఇచ్చి కూడా ఫుడ్ వదిలే అంత ఉంది. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, టేస్ట్తో పాటు మీ క్వాంటిటీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాంటిటీకి అసలు లిమిట్ లేదు ఇక్కడ. ఇప్పుడు కూడా నేను వదిలేసాను చూడండి, కొంచెం ఇది చికెన్ కర్రీ ఉంది, కర్డ్ ఉంది, అలా కొన్ని ఐటమ్స్ వదిలేసాను. వెరీ నైస్, ద ఫుడ్ ఇస్ వెరీ నైస్. సో ఆంటీ మీరేనా 2:30కి లేచి మీల్స్ అంతా ప్రిపేర్ చేస్తుంది మా అందరి కోసం? యాక్చువల్లీ టేస్ట్ 30 రూపీస్కి చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. ఇంక్లూడింగ్ 10 ఐటమ్స్ వచ్చినాయి ఓవరాల్ చూసుకుంటే. అండ్ ఈ జనరేషన్లో 30 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ యాక్చువల్లీ గాడ్ బ్లెస్సింగ్స్. మీరు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. అండ్ ఈ జనరేషన్లో ఇంత సంపాదించి కూడా 1 రూపీ ఒకరికి పెట్టాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. మీరు ఇందులో కూడా ఫ్రీగా కూడా ఒకవేళ అమౌంట్ లేకపోతే వచ్చి తీసుకొని వెళ్ళండి, తినేసిన తర్వాత డబ్బులు ఇవ్వండి అంటే. సో దట్ ఈస్ ద బిగ్ డీల్. సో దిస్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది షాప్, ఆంటీజీ అండ్ హీస్ సన్ భయ్యా. బట్ ఫుడ్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ టు బీ ఆనెస్ట్. మీ గురించి ఏమైనా చెప్పండి కొంచెం. మా గురించి చెప్పటానికి ఉన్నాయి, మేము పేదల కోసం చేస్తున్నాం. పొద్దున 3:30కి లేచి అన్ని కూరలు వండుకొని అన్ని వచ్చేవాళ్ళకంతా బాగానే పెట్టాం. చిన్నప్పుడు మేము బాగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు కూడా ఆ కష్టంతోనే చేస్తున్నాం జనాలు. ఈ ఏజ్లో కూడా మీరు ఇంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైర్ టు ఆల్ ద మామ్స్ అండ్ ఎవ్రీ వన్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అది అన్ని దేవుడి దయ, మాకు ఆ బలం దేవుడు ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే. ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు. మీరు ఒక్కసారైనా మీరు ఆలోచించారా, నేను ఇంకా దీని తర్వాత చేయలేను, నాకు కుదరదేమో, ఏమవుతుందని ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? నేను మాకు ఎంత బలంగా ఎప్పుడు ఇస్తున్నారో దేవుడు అంతవరకు చేస్తూనే ఉంటాను. లేదు మన దేవుడు ఎంతవరకు మనకి దేవుడు మనకి ఇస్తారో తెలియదు. అంతవరకు పొద్దున పూట లేచి చేసుకోవటం నాకు బాగా హుషారుగానే ఉంటుంది. 3:30కి లేస్తే చెయ్యాలి పెట్టాలన్న హుషారుగా ఉంటుంది. ఒక రోజు కూడా కొట్టు సెలవు పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. మా అబ్బాయిని తడతా, ఎందుకు సెలవు వద్దు, మనం చేసుకొనే ఉండాలి. నాకు అసలు సెలవే ఇష్టం ఉండదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాయి. అదే మా సో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఉంటుందా, లేకపోతే ఓన్లీ మార్నింగ్ అండి? మార్నింగ్ కాదు, పొద్దున టైమింగ్స్ ఏంటిది? 9:30, 10 నుంచి రాత్రి 10:30 వరకు. రాత్రి 10:30 వరకు. ఓకే. కుట్టే కట్టే పనే ఉంటుంది. మా అబ్బాయి వద్దంటే కూడా నేను ఇచ్చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు వచ్చే వాళ్ళకి ఎందుకు తిరిగి పంపించాను. అవునవును. యాక్చువల్లీ మీ ప్లేస్ గురించి చాలా మంది బయట బతుకుతున్నారు కదా, సో అది ఒకటి ఉంటుంది కదా మనకి. మా కోసం ఆ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తే ఉంటాయి మా దగ్గర, అందుకు వచ్చేస్తారు. ఎందుకు తిరిగి పంపించకూడదు, నేను ఇచ్చేస్తాను. కరెక్టే, కరెక్టే. బట్ ఫుడ్ చాలా బాగుంది. నేను తిన్నాటిల్లో బెస్ట్ మీల్స్ చెప్పొచ్చు, బట్ చాలా బాగుంది. టు మై హానెస్ట్ ఆన్సర్, యాజ్ పర్ ద ప్రైస్ ఇట్స్ గుడ్. మీదే మాది. సో నేను తిన్నాను, నా రివ్యూ ఇచ్చేసాను, మేడం తన రివ్యూ ఇచ్చేసాడు. మా రివ్యూ కంటే కస్టమర్స్ యాక్చువల్ రివ్యూ అడుగుదాము. మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను దాదాపు 1 సంవత్సరం నుంచి వస్తున్నాను. సంవత్సరం నుంచి వస్తారా? ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? ఫుడ్ గురించి కొంచెం ఫుడ్ చెప్పండి. కానీ కూరలు కానీ కర్రీస్ ఏదైనా సాంబార్ కానీ బాగుంటాయండి ఇక్కడ. బాగుంటాయా? రుచిగా ఉంటాయి. మీకు ఏ మాత్రమైనా ఎప్పుడైనా అనిపించిందా ఫుడ్ బాగాలేదు ఇవాళ, అదే లేదండి, దీంట్లో ఏదైనా తేడా చేస్తున్నారు? లేదు లేదండి, ఏది తక్కువ లేదు. ఇక్కడ ఉన్న మీకు సర్వీస్ ఇస్తున్నారు, ఈ సర్వీస్ లో మీకు ఏ మాత్రమైనా ఎక్కడైనా తగ్గి బలవంతంగా మాట్లాడి ప్రేమగా మాట్లాడకుండా ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటారు. వచ్చిన కస్టమర్ని బాగా చూసుకుంటారు. ఏది కూడా తక్కువ చేయరు. ఇంకేదైనా కావాలంటే తీసుకోమని చెప్తారు వాళ్ళు. అది మంచి మర్యాద మాత్రం బాగుంటది, మర్యాద బాగుంటది. ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? ఈ పాయింట్ వినండి జాగ్రత్త. ఉల్లిపాయ ఎక్కడైనా వెళ్తే 40 రూపాయలు, ఇక్కడ భోజనం 30 రూపాయలు. 3 కోళ్ళు మరి చారువా. మరి నేను తప్ప
పెరుగు అన్నీ పెరుగు సాంబార్ మొత్తం 30 రూపాయలు మరి ఫ్యాను టీవీ అన్నీ 30 రూపాయలకి వస్తారు ఇక్కడ విజయవాడలో ఇక్కడ తప్ప అవి అట్లా మరి రక్క అదేంటి ఆయనకి తప్పు వాళ్ళ నాన్న కాంచి 6 రూపాయలు కానీ చెప్పిండు భోజనం 6 రూపాయల కాడ నుంచి అమ్ముతున్నారు. రూపాయి నుంచి అమ్ముతున్నారు. సో అప్పుడు రూపాయి నుంచి అమ్ముతున్నారు, ఇవాళ 30 రూపాయలు. అంటే ఎప్పటి నుంచి? 30 రూపాయలకి తిన్నంత పేజీ అన్నమో పేజీని కాబట్టి పేజీ వస్తారు. తిన్న కానీ వదిలిపెట్టకూడదు. మనం మరి బతికేది అన్నం కావచ్చు, చచ్చేస్తాము. అది రక్క ఆయన బుద్ధి, అది వాళ్ళ నాకునే బుద్ధి ఈయనకు వచ్చింది, అది తారా. సో గైస్ మీరు విన్నారు కదా, ఇది కస్టమర్ది ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను, లైవ్గా ఇస్తున్నాను. నేను ఏ కస్టమర్ అయినా సాటిస్ఫాక్టరీతో ఇక్కడ నుంచి వెళ్తున్నారు, కడుపు తిని ఎంత సంతోషంగా మళ్ళీ మళ్ళీ కూడా వస్తున్నారు. అలా అని కాదు, ఒకసారి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మళ్ళీ అలవాటు పడి మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో గైస్ మీరు ఒకసారి రండి, మీరు అలవాటు పడండి, మీరు డైలీ రండి. అండ్ అలాగే ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి, హెల్తీ లైఫ్గా బతకండి. 40 సంవత్సరాలు వ్యాపారం చేసి రూపాయి కాడి నుంచి వాళ్ళ నాన్నగారు పెద్దనాన్నగారు అందరూ ఉండి ఇప్పటికే కొంచెం 30 సంవత్సరాలు బట్టి 30 రూపాయలు పెట్టారు. కానీ మేము అలాగే వస్తాను, మేము వెళ్తున్నాం. ఇక్కడ 30 రూపీస్కే ఫుడ్ అన్నది చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే 30 రూపీస్కి బయట టిఫిన్ కూడా రాదు. నేను ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, డొనేషన్ ఇవ్వడం, డైలీ ఒకరికన్నా ఆకలి తీర్చాలని. సో ఇక్కడ విజయవాడలో ఎక్కడ తక్కువ ఉంటుందని చూసినప్పుడు ఇక్కడ 30 రూపీస్కి ఇస్తున్నారు. బయట 30 రూపీస్కి టిఫిన్ రావడం కూడా కష్టంగానే ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్లో రోజు ఒకరికన్నా ఆకలి తీర్చాలన్న దృక్పథంతో ఫుడ్ ప్యాకెట్ డైలీ ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను బయలుదేరిపోయాను ఇక్కడ నుంచి. అండ్ మొత్తం చూస్తున్నారు కదా, రివ్యూ కూడా చూపించేసాను, కస్టమర్ ఆనెస్ట్ రివ్యూ. బాగా అనిపించింది, ఫుడ్ బాగుంది, మీరు ట్రై చేయండి. ఇక్కడ ఇంత తక్కువలో మీకు ప్రైస్లో ఫుడ్ దొరకడం లైక్ చాలా గొప్ప విషయము. అది కూడా అన్లిమిటెడ్ మీల్స్, మీ కడుపు నిండా మీరు తినొచ్చు, మీకు ఎంత కావాలంటే మీరు అంత తినొచ్చు. 30 రూపాయలు మాత్రమే. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యు ఆల్. కొత్త రోజు కొత్త వీడియో తెల్లకి మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఒకవేళ మీకు పార్సల్ కావాలన్నా 30 రూపాయలు మాత్రమే.